హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ 15 ఇయర్స్ కాకుండా జస్ట్ లైక్ 5 ఇయర్స్లో అంటే మధ్యలో ఆపేస్తే కనుక అవి ఎట్లాంటి రిటర్న్స్ వస్తాయంటారు? ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి. చాలా మంది ఏంటంటే ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో మేము ఒకవేళ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చి లేదా ఏదైనా ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి మేము కనుక ఆపేస్తే మా పరిస్థితి ఏంటి, రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది క్వశ్చన్ చాలా మంది మైండ్లో ఉంది. అయితే ఇప్పుడు చూడండి, మనం 15 × 15 = 1 crore అని చెప్తాం. అంటే ఎవరైతే 15 ఇయర్స్ కంటిన్యూస్గా వేసుకొస్తుంటారో ఎస్ఐపి రూపంలో నెలకి 15,000 వేసుకుంటూ వస్తారో వాళ్ళకి 1 crore వస్తుందని చెప్తాం. అయితే ముందు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఎస్ఐపిస్ని ఎక్స్రే ఆఫ్ ఎస్ఐపి అంటారు. అంటే లోపల ఏం జరుగుతుంది ఇంటర్నల్గా చూస్తే మనకి చూడండి, మొత్తం ఈ 15 ఇయర్స్ని మనం 3 పార్ట్స్కి చేస్తే, అంటే ఫస్ట్ 5 ఇయర్స్ ఒక పార్ట్ అనుకుందాం, 1 to 5 years. అలాగే 6th నుంచి 10th వరకు ఇయర్ దాకా ఒక పార్ట్, అలాగే 11th నుంచి 15th దాకా ఒక పార్ట్, అంటే 3 పార్ట్స్ చేసి చూస్తే ఈ ఫస్ట్ 5 years ఎస్ఐపి ఏదైతే ఉంటుందో మనం పెట్టేది ఎంత అంటే 9 lakhs పెడతాం. అంటే ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ చొప్పున 60 months పెడితే 9 lakhs అవుతుంది. ఆ 9 lakhs గాను అప్పటిదాకా అక్యుములేటెడ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 15 lakhs ఉంటుందండి. 15 lakhs. సో ఫస్ట్ 5 years కాంట్రిబ్యూషన్ మనం పెట్టింది 9 lakhs, అప్పటికి దాని వాల్యూ 15 lakhs అయింది. ఈ 15 lakhs అక్కడి నుంచి ఫర్దర్గా మనం ఎస్ఐపి చేసినా చేయకపోయినా అలాగే వదిలేస్తే 15th year కల్లా 55 lakhs అవుతుందండి అదే. సో మనకు వచ్చే ఈ 1 crore ఏదైతే ఉందో అట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year మేజర్ కాంట్రిబ్యూషన్ ఏది అంటే ఈ ఫస్ట్ 5 years కాంట్రిబ్యూషన్. ఫస్ట్ 5 years మనం పెట్టేది 9 lakhs. ఆ 9 lakhs మీద అప్పటికి 15,000 రూపీస్ దాకా వాల్యూ అక్యుములేట్ అయింది. ఆ 15 lakhs మనం కదిలించుకుంటూ అలాగే ఉంచినా ఫర్దర్గా ఎస్ఐపి చేసినా చేయకపోయినా వదిలేస్తే అదే మనకి దీర్ఘకాలంలో 15th year 55 lakhs దాకా వస్తుంది. ఓకే, సరే, నెక్స్ట్ ఇంకో 6th year నుంచి 10th year కూడా కంటిన్యూ చేశారు అనుకుందాం. సపోజ్ ఇంకో నెక్స్ట్ 5 years కూడా యాడ్ చేశారు అనుకుందాం. అనుకుంటే అప్పుడు చూడండి, ఫస్ట్ 9 lakhs కట్టాం, సెకండ్ 9 lakhs కట్టాం, అలా 2 times మనం 9 lakhs కట్టేసాం. సో కట్టేసిన తర్వాత ఇక్కడతో ఆపేస్తే, అంటే ఆఫ్టర్ 10 years కనుక మనం తీయకుండా ఆపేస్తే లాస్ట్ 15th year మనకు వచ్చేది 85 lakhs. సో నెక్స్ట్ అంటే లాస్ట్ పార్ట్ మనం వదిలేసినా కూడా మనకి 85 lakhs దాకా వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడు తీసేసినా మనకి రిటర్న్స్ అనేవి ఓన్లీ ఆఫ్టర్ 15 years వస్తాయి సార్? ఎందుకంటే మనం అనుకున్నాం కదా 15 × 15 అని. సో మొత్తం ఈ టెన్యూర్లో 3 parts చేసాం. సో ఫస్ట్ పార్ట్ కాంట్రిబ్యూషన్ ఏమైందంటే ఫస్ట్ 15 lakhs అయితే ఉందో, అంటే మనం పెట్టింది 9 lakhs, మార్కెట్ వాల్యూ పెరిగి 15 lakhs అయిపోయింది. అక్కడ ఏమైందంటే ఆ ఎస్ఐపి లంసంగా మారిపోయింది. మనం గమనిస్తే ఆ ఎస్ఐపి అప్పుడు 50 ఎస్ఐపి వేసుకుంటూ వచ్చాము. ఆ 15 lakhs వర్త్ ఆఫ్ వాల్యూని మనం తీయకుండా కనుక ఉంచితే 15th year దాకా ఉంచితే ఆ 15 lakhsని లంసంగా కన్వర్ట్ అయిపోయి అదే గ్రో అయిపోయి 55 lakhs దాని కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. సో సెకండ్ పార్ట్ కాంట్రిబ్యూషన్ 30 lakhs. ఇంకా ఫైనల్గా మనం 11th year నుంచి చేసే ఎస్ఐపి ఏదైతే ఉంటుందో 15 years దాకా మనం పెట్టిన 9 lakhs పెడతాం. మనం ఈక్వల్ పార్టే పెడుతున్నాం, అమౌంట్ అయితే ఈక్వలే, కానీ దాని కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఆ 1 crore 15 lakhs మాత్రమే ఉంది. సో మనం గమనిస్తే ఫస్ట్ 5 years ఇస్ ద క్రూషియల్. అందుకే మనం చెప్పేది ఏంటంటే, మనం అనుకుంటాం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎస్ఐపి బెటర్ అని చెప్పి. ఇక్కడ చూస్తే మనకి ఏమైనా ఎస్ఐపి అయింది, అక్కడి నుంచి కన్వర్ట్ అయిపోయింది లంసమ్ కింద. మనం ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చేసుకుపోయినా దాని కాంట్రిబ్యూషన్ మేజర్ కాంట్రిబ్యూషన్ అయింది. సో కాబట్టి ఏంటంటేనండి, చాలామందికి ఉన్న భయం ఏంటంటే మేము కంటిన్యూ చేయలేకపోతే ఏంటి మా పరిస్థితి అంటారు. ఇప్పుడు చూడండి, 60,000 కనుక ఎస్ఐపి చేస్తే ఎవ్రీ మంత్ మనం అదే 4 times పెంచితే 60,000 ఎస్ఐపి చేసామనుకోండి. ఫస్ట్ 5 years మనకంటే 36 lakhs. ఆ 36 lakhsకి మార్కెట్లో దాని వాల్యూ వచ్చి 90 lakhs కింద వచ్చేసింది. సో 60 lakhs కింద వచ్చింది, 60 lakhs అయిపోయింది. సో ఆ 60 lakhsని మనం ముట్టకుండా ఉంచితే, అట్లాగే ఉంచితే 15th year దాకా మనకు అదే 1 crore అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఎస్ఐపి కంటిన్యూ చేయాలి చివరి దాకా అనేది ప్రాబ్లం లేదు. మధ్యలో మనకు ఆపేసి వదిలేసినా కూడా కండిషన్ ఏంటంటే మనం టిల్ ద ఎండ్ 15th year హోల్డ్ చేయాలి. అంటే ఎప్పుడైనా లాంగ్ టర్మ్ అనేది అందుకే మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎస్ఐపి వద్దండి, మాకు 15 years మేము వెయిట్ చేస్తాం, 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే జస్ట్ 12,50,000 రూపీస్. అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ అయితే 12,15,000 రూపీస్. ఇవాళ ఫస్ట్ ఇయర్న 12,50,000 రూపీస్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే 15 years దాకా టచ్ చేయొద్దు, ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొద్దు, అదే 1 crore అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఏంటంటే బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు వెళ్ళిన 2 yearsకే ఫారెన్లో సంపాదించుకుంటారు, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, అంత ఇన్కమ్ ఉండదు. కొంతమందికి ఏంటంటే ఏదైనా షార్ట్ టర్మ్లో కొంచెం మీడియాలో పనిచేస్తారు, వాళ్ళకంతా 5 years 3 years వాళ్ళు ఎర్న్ చేస్తారు. కానీ వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, వాళ్ళ రిటైర్మెంట్ కానివ్వండి, కమిట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఉంటాయి. సో ఇన్కమ్ షార్ట్ టర్మ్ ఉండి కమిట్మెంట్ లాంగ్ టర్మ్ ఉంటే కనుక 1 time ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే బెటర్. ఫర్దర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో చేయకపోయినా
మనకి ఆ వెల్త్ అనేది గ్రాడ్యువల్గా బిల్డ్ అవుతుంది. ఓకే. సో కాబట్టి ఇది ఒక గుడ్ ఐడియా అండి. సో ఎస్ఐపిస్ చేస్తేనే లాభం కాదు, ఈవెన్ లంసంగా కూడా చిన్న అమౌంట్ 10 lakhs పెట్టేసి వెళ్ళినా కూడా అది 1 year దాకా టచ్ అవుతుంది. సార్ మరి అలాగే లైక్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన చాలామంది షార్ట్ టర్మ్లో మనకి ఎక్కువ రిటర్న్స్ అంటే 1 year రిటర్న్ వచ్చే ఇది ఏమైనా ఉందా అని కూడా డౌట్ ఉంటుంది. అంటే 15 years కాకుండా జస్ట్ లైక్ 10 yearsలో 1 crore వచ్చే దారి ఏమైనా ఉందా సార్? యాక్చువల్గా చాలా మంది కూడా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అంటే మా పిల్లలు ఆల్రెడీ 7th classలో ఉన్నారు, మాకు ఇంకా 15 years దాకా టైం లేదు, కొంచెం 10 yearsలోనే మాకు 1 crore కావాలి, మా పాప ఆల్రెడీ 8 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 10 yearsకి మనకి అమౌంట్ కావాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఎస్ఐపి అమౌంట్ పెంచలేరు. ఇప్పుడు చూడండి, మనకి షార్ట్ టర్మ్లో 10 yearsకి కావాలి అంటే కనుక 25,000 ఎస్ఐపి వేయాలి. జనరల్గా మనం 15 into 15 కూడా 1 crore అంటాం. అంటే ఎవ్రీ మంత్ 15,000 rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 yearsకి 1 crore వస్తుంది. కానీ 10 yearsకి కావాలి అంటే చాలా మంది ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, అయితే మీరు పెంచండి, అమౌంట్ పెంచండి, మీరు 25,000 కనుక ఎస్ఐపి వేస్తే 10 yearsకి కూడా మీకు 1 crore వస్తుందని చెప్తారు. కానీ ఇక్కడ అమౌంట్ పెంచకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్కి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కాదు. అదే 15,000లో 10 yearsకే కావాలి అంటే కనుక ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అన్ని చాలా టైప్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని అక్కడ రకరకాలుగా మనకు ఉంటాయి. సో ఇందులో చూస్తే మీకు ఏంటంటే లార్జ్ క్యాప్ అనేవి ఏంటంటే కన్జర్వేటివ్గా ఉంటాయి, రిటర్న్ ఎక్కువ రాదు, కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అలాగే స్మాల్ క్యాప్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ ఎక్కువ వస్తుంది కానీ కన్జర్వేటివ్, అంటే మనకి ఏంటంటే అగ్రెసివ్గా ఉంటాయి, రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో మిడ్ క్యాప్ అనేది ఉందండి. మేము యాక్చువల్గా టెస్టింగ్ చేసాం ఒక 3 years బ్యాక్. మా దగ్గరికి ఇన్వెస్టర్స్ వచ్చారన్నమాట. సో ఒక ఆయన వచ్చి నేను 1 lakh per month ఎస్ఐపి చేస్తానండి అని చెప్పారు. సో ఈ 1 lakh per month ఎస్ఐపి చేస్తానప్పుడు ఏంటంటే మేము 2 portfolios డిజైన్ చేసాం. ఎలా అంటే ఒకటేమో కన్సర్వేటివ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసాం. అంటే అందులో ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇట్లా మొత్తం అన్ని 1 పెట్టి ఒక పోర్ట్ఫోలియో గీసి ఒక 50,000 rupees అందులో వేసాం. ఇంకోటి ఏంటంటే అగ్రెసివ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసాం. ఏంటంటే మొత్తం మిడ్ క్యాప్సే. ఇప్పుడు చూడండి, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ మధ్యలో మిడ్ క్యాప్ ఉంటుంది. మిడ్ క్యాప్కి ఏంటంటే మిడ్ క్యాప్లో రిటర్న్ ఎక్కువ వస్తుంది, రిటర్న్ రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా ఉంటుంది, రిస్క్ తగ్గుతుంది. సో అందుకని చూస్ చేసుకున్నాం మిడ్ క్యాప్. సో అట్లా మనకి ఏంటంటే 5 best మిడ్ క్యాప్స్ తీసుకున్నాం మార్కెట్లో. అయితే లైక్ డిఎస్పీ మిడ్ క్యాప్ కావచ్చు, వైటాక్ మిడ్ క్యాప్ కావచ్చు, మొత్తం లోసల్ మిడ్ క్యాప్ కావచ్చు, ఎడలైజ్ మిడ్ క్యాప్ కావచ్చు. అలా మిడ్ క్యాప్ ఉన్న స్ట్రాటజీస్ని ఒక 5 తీసుకున్నాం మార్కెట్లో. తీసుకుని ఒక 50,000 ఇందులోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. సో ఆ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తే ఏదైతే కన్సర్వేటివ్ పోర్ట్ఫోలియో ఉందో, అంటే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా అన్ని కలిపిన పోర్ట్ఫోలియో కంటే ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది రిటర్న్స్ భారీగా ఇచ్చింది. అది 25 to 30% CAGR ఇచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా 10 yearsలోనే కావాలి 1 crore అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేసేది 15,000 rupees ఎస్ఐపిఏ. 50,000 ఎస్ఐపి ఇన్ 10 yearsలోనే కావాలి అంటే మాత్రం స్ట్రాటజీ మార్చుకోవాలండి వాళ్ళు. కేవలం ఫోకస్ ఆన్ మిడ్ క్యాప్స్. మిడ్ క్యాప్స్ మీద కనుక ఫోకస్ చేస్తే అది మనం ఫాస్ట్ ట్రాక్ ఎస్ఐపిని కూడా అంటాం దీన్ని. సో ఫాస్ట్ ట్రాక్ ఎస్ఐపిలో మనకి ఏంటంటే ఓన్లీ మిడ్ క్యాప్సే ఉంటాయి, ఇంకా లార్జ్ క్యాప్ ఉండవు, స్మాల్ క్యాప్ ఉండవు, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఇవే ఉండవు, ఓన్లీ మిడ్ క్యాప్స్. ఇది కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది వ్యూవర్స్ మనల్ని అడిగారు కామెంట్ సెక్షన్లో, లైక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మధ్యలో డ్రాప్ అయితే ఎలా రిటర్న్స్ వస్తాయి అని. సో చాలామందికి డౌట్ ఉంటుంది బేసికల్గా. సో అలాంటి వాళ్ళకి వీడియో చూస్తే పక్క ఒక క్లారిటీ అనేది వస్తుంది. చాలా థ్యాంక్ యూ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.